మంగళగిరి సిపిఎం విస్తృత కేడర్ సమావేశం ఆదివారం జరిగింది. రిపోర్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న పన్నుల భారాలపై పోరాటం చేస్తామని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ అన్నారు. మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మంగళగిరి పట్టణ పార్టీ సభ్యుల సానుభూతి పరుల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య అధ్యక్షత వహించారు. నేతాజీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొడతామని చెప్పిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడానికి అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తాగునీరు సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళందరి మీద ఇంటి పన్నుల భారం 15% అదనంగా పెంపుదల చేయటం అనేటువంటి జరిగింది. ఇది ఏటా 15% పెంపుదల చేస్తామని చెప్తూ ఈ రకమైనటువంటి భారం చేశారు. వీటికి తోడు అదనంగా ఇవాళ మన రాష్ట్రంలో అండర్ అసెస్మెంట్ అని చెప్పేసి అన్అసెస్మెంట్ అని చెప్పేసి అనేటువంటి పేర్లతో అదనంగా ఇంకో మనం 450 కోట్ల రూపాయలు భారం మోపడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు అన్ని మున్సిపాలిటీలకి కోటాలు విధించారు. జనరల్గా పోలీసు వాళ్ళకు కోటాలు విధిస్తారు. మీ స్టేషన్ పరిధిలో ఇన్ని కోట్ల రూపాయలు లేకపోతే ఇన్ని కేసులు తీసుకురావాలని చెప్పేసి. అదే పద్ధతుల్లో మున్సిపాలిటీలకి మున్సిపాలిటీ నుంచి ఇన్ని కోట్ల రూపాయలు అదనంగా ఈ పేరు మీద రాబట్టాలని చెప్పేసిన పద్ధతుల్లో కోటాలు విధించారు. అట్లాగే రెండో అంశం విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం అని చెప్పేసినటువంటిది గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో అమృత సిటీల్లో ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి లక్ష్యాలు, దానికి కూడా కోటాలు నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ఈ వచ్చే 2-3 నెలల కాలంలో లక్షలాది మంది ఇళ్లకి ఈ స్మార్టర్లు బిగించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీనివల్ల రానున్న కాలంలో సాధారణమైనటువంటి గృహ వినియోగదారులు భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ప్రీపెయిడ్ సిస్టమ్కి మారేటువంటి పరిస్థితి అయితే కనుక గంటకి కరెంటు రేట్లు మార్చేటువంటి పరిస్థితిని ఇటువంటివన్నీ కూడా తీసుకురాబోతా ఉంది. అందుకని ప్రజల మీద భారాలు మోపటమే ఈ ప్రభుత్వం యొక్క విధానంగా ఉంది. వీటన్నిటిని ప్రతిఘటించేటువంటి దానికోసం ప్రజానీకం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ పిలిపిస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మంగళగిరి పట్టణ సభ్యులు సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా రాష్ట్రంలో పెరిగిపోయి అధికారంలో వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ హామీని తెంగలో దొక్కి ఈరోజు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. ఆ విద్యుత్ ఛార్జీలు పెరగడం కాకుండా భవిష్యత్తులో ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శి నేతాజీ గారు చెప్పారు. అట్లానే ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పెరగబోతా ఉన్నాయి. ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు, ఒక పక్కన ఇంటి పన్నులు, అట్లానే అధిక ధరలు ఈరోజు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలు సగటు మానవుడు జీవించడానికి కూడా వీళ్ళ పరిస్థితుల్లో ఈరోజు అధిక ధరలు పెరిగిపోయినాయి. వీటన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రజల దృష్టి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇది తగ్గేంత వరకు పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. మనకు లోకేష్ గారు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వెంటబడతా ఉన్నాయి. మంచినీటి సమస్య కానీ, అట్లానే డ్రైనేజ్ సమస్య కానీ, పట్టాల సమస్యలు కానీ అనేక సమస్యలు పరిష్కరిస్తారని ఇప్పటికీ సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ఆ సమస్య మీద లోకేష్ గారు దృష్టి సారించలేదు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కనుక రాబోయే కాలంలో సిపిఎం పట్టణ కమిటీ తీసుకునే ఆందోళనలో, పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ విద్యుత్ ఛార్జీలకి, పన్నులకు వ్యతిరేకంగా మేము ఆందోళనకి చేయడానికి ముందుకు పెడతాం. ప్రజలు సిద్ధంగా మాకు అనుకూలంగా ఉండి మనం మద్దతు తెలియజేస్తుందిగా